విజయనగరం జిల్లా కేంద్రంలోని తిరుమల మెడికవర్ ఆసుపత్రిలో ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా బ్లడ్ క్యాంపును నిర్వహించారు. గాంధీ బ్లడ్ బ్యాంక్, రోటరీ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ రక్తదాన శిబిరంలో అనేక మంది స్వచ్ఛందంగా పాల్గొని రక్తాన్ని దానం చేశారు. ఈ సందర్భంగా 48వసారి రక్తదానంలో పాల్గొన్న డాక్టర్ రామారావు మాట్లాడుతూ అన్ని దానాలలో కన్నా రక్తదానం గొప్పదని అన్నారు. దేవుడు ప్రాణం ఇస్తే రక్తదాత ఆ ప్రాణాన్ని నిలుపుతాడని కొనియాడారు. సకాలంలో రక్తం అందక ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ రక్తదానం చేసినట్లయితే ఆ పరిస్థితిని అధిగమించవచ్చని చెప్పారు. రక్తదానం చేయడం ప్రతి ఒక్కరి బాధ్యతగా అభివర్ణించారు. అదేవిధంగా సర్జన్స్ డే సందర్భంగా సర్జరీ చేసి ప్రాణాలు కాపాడే వైద్యులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది, బ్లడ్ క్యాంప్ ప్రతినిధులు, రక్తదాతలు పాల్గొన్నారు. ఈరోజు జూన్ 14th వరల్డ్ బ్లడ్ డోనర్స్ డే సందర్భంగా ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహిస్తున్నటువంటి గాంధీ బ్లడ్ డోనర్స్ అసోసియేషన్కి, అలాగే రోటరీ బ్లడ్ బ్యాంక్ వారికి, అలాగే ఈ వీక్ సర్జన్స్ డే, ఆ సర్జన్స్ వీక్ సందర్భంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహిస్తున్నటువంటి మన విజయనగరం సర్జన్స్, మన తిరుమల ప్రసాద్ గారికి అందరికీ కూడా నా శుభాభినందనలు. ముఖ్యంగా నేను ఈరోజు ఇక్కడికి బ్లడ్ డొనేషన్ చేయడానికి వచ్చాను. ఎందుకు ఇస్తుందంటే ఎక్కువగా మా హాస్పిటల్లో స్టాఫ్ బయట వాళ్ళకి కూడా మోటివేట్ చేయడానికి ఇస్తుంటాం అన్నమాట. అంటే ఎందుకంటే మోటివేషన్ ఎందుకు చేయవలసిన చాలామందికి చాలా అపోహలు ఉన్నాయి. బ్లడ్ ఇస్తే ఇది అయిపోద్దని, బ్లడ్ తగ్గిపోద్దనో, లేదంటే ఇంకొకటి వచ్చేసి జబ్బులు వస్తాయనో, లేదంటే ఇంకొకైనా బయటపడతాయనో, కానీ అటువంటి ఏమి ఉండదు. మనకి ఇవ్వటం వల్ల మనం హెల్తీగా ఉండటమే కాకుండా మన ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి ఉపయోగపడతాం. అలాగే మనకి ఏమైనా కాంప్లికేషన్స్ ఉన్నా కూడా బయటపడుతుంటాయి. సో ఈ సందర్భంగా మీ అందరికీ నేను అడ్వైజ్ చేసేది ఏంటంటే, మీరు తప్పకుండా సంవత్సరానికి మినిమం 2 to 3 times బ్లడ్ డొనేట్ చేయమని. అది బ్లడ్ ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఈ రోజుల్లో బ్లడ్ అనేది కాంపోనెంట్స్ కింద సెపరేట్ చేసి ఒక బ్లడ్ని కనీసం 6 నుంచి 8 మందికి ఉపయోగపడేలా చేస్తున్నారు ఒక బ్లడ్ బ్యాంక్ ఇస్తుంటే. సో అందువల్ల మీరు తప్పనిసరిగా ఈ బ్లడ్ని సంవత్సరానికి 2-3 సార్లు డొనేట్ చేయమని అందరికీ చెప్తున్నాం.